శ్రీనివాస మంగాపురం. మరి రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, వాసుబాబు అండ్ మంగా అనే ఇద్దరు ప్రేమ కథలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్ వస్తుంది. ఆ డేంజర్ నుంచి తన ప్రేయస్ని కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, ఆడియన్స్ పేషెన్స్ ని బాగా టెస్ట్ చేస్తుంది. సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే అర్థమైపోతుంది ఇది కంప్లీట్ గా ఓల్డ్ టెంప్లెట్ ని ఫాలో అవుతుందని. అంటే సింపుల్ గా ఒక సాంగ్, తర్వాత ఫైట్, మళ్ళీ రొటీన్ లవ్ సీన్, తర్వాత మళ్ళీ సాంగ్, ఇలా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ ని రిపీట్ అవుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళిద్దరి మధ్య ఇమోషనల్ బాండింగ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. లవ్ స్టోరీలో ఫీల్ మిస్ అవడం వల్ల ఇమోషనల్ సీన్స్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా ఫ్లోని కొంచెం స్లో చేస్తాయి. ఇంకా డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే, పోస్టర్స్ మీద అజయ్ భూపతిగా పేరు చూసి వెళ్ళాక ఆయన సిగ్నేచర్ రా టేకింగ్, ఇంటెన్స్ సీన్స్, డార్క్ మోడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ హాఫ్ లో అలాంటి ఫీల్ అనేది ఎక్కడ అనిపించదు. చాలా రొటీన్ విలేజ్ రొమాంటిక్ డ్రామాలో నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ కొంచెం ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ లైఫ్ లో వచ్చిన డేంజర్ ఏంటి, హీరో తన లవర్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే పాయింట్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర మాత్రం సినిమా మళ్ళీ వీక్ అయిపోతుంది. స్టోరీ ముందే ఎలా వెళ్తుందో, నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుందో ఈజీగా గెస్ చేసేయచ్చు. స్క్రీన్ ప్లే లో టెన్షన్ గానీ, గ్రిప్ అండ్ నరేషన్ గానీ పెద్దగా ఏం లేకపోవడం వల్ల సెకండ్ హాఫ్ కూడా ల్యాక్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం బెటర్ గా ఫీల్ అవుతాం. హీరో తన లవర్ ని కాపాడుకోవడానికి చేసే ఫైనల్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ విజువల్ డీసెంట్ గా ఉన్నాయి. కానీ ఆ ఒక్క క్లైమాక్స్ అనేది సినిమా మొత్తం సేవ్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. కానీ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం కంప్లీట్ అవుట్డేటెడ్ ఫీల్ ఇస్తాయి. RX 100 లేదా మంగళవారంలో చూసిన అజయ్ భూపతి మార్క్ ఇంటెన్సిటీ ఇందులో కనిపించలేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. మూవీ మొత్తం ఒక రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ లవ్ డ్రామా లాగా అనిపిస్తుంది. హీరో డెబ్యూట్ కోసం కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా, వీక్ స్క్రీన్ ప్లే, ఫ్లాట్ లవ్ ట్రాక్ అండ్ అవుట్డేటెడ్ నరేషన్ వల్ల సినిమా పెద్ద ఇంప్రెస్ చేయలేదు. అజయ్ భూపతి ప్రీవియస్ మూవీస్ రేంజ్ అంత ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.